ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. 105వ కీర్తన 3వ వచనము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలను వినిచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపగల హస్తం మీకు తోడుగా ఉండి మిమ్మలను నిత్య అత్వములోనికి నడిపించడానికి ఈ యొక్క ఉదయకాలపు మన్నా మిమ్మలను పోషించి సంరక్షించి ఆయన కృపగల హస్తము చెంతకు మిమ్మల్ని నడిపించేటట్లుగా తీర్చిదిద్దునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అన్నాడు. ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, ఆయన యొక్క నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామాన్ని గొప్ప చేసి దేవుని మహిమపరిచేవారుగా ఉంచాలని సంగతిని జ్ఞాపం చేస్తూ ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయపడుడి. దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? నీ బలమును బట్టియా, నీ ధనమును బట్టియా, నీకున్నటువంటి గొప్ప పేరును బట్టియా, దేన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? కనుక ప్రభువును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించేవారుగా మనం ఉండాలి. ఇంకా అంటాడు కదా, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటాడు. చాలామంది చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఏంటి కారణం అని తెలిస్తే, వాళ్ళకు గొప్ప ఆస్తి లేదు అయినా సంతోషిస్తారు, గొప్ప ఉద్యోగం లేదు అయినా గొప్పగా సంతోషిస్తారు, గొప్ప పేరు ప్రతిష్టలు లేవు అయినా కూడా గొప్పగా సంతోషించి ఆనందిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. వారు ప్రతిదినము కూడా యెహోవాను వెదుకుచూ ఉన్నారు, ప్రతిదినము యెహోవా నామమును ఉచ్చరిస్తూ ఉన్నారు, ప్రతిదినము యెహోవాను హెచ్చిస్తూ ఉన్నారు. గనక ఆయన నామమును బట్టి అతిశయపడుతూ, ఆయన నామమును బట్టి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఆయనను వెదుకువారు హృదయమందు వారు నిత్యము సంతోషించేవారుగా కనపడతా ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ సంతోషాన్ని మనం కూడా పరిపూర్ణం చేసుకోవడానికి, ఆ సంతోషాన్ని మనం కూడా ఆచరించటానికి దేవుడు మనలను బలపరిచేటట్లుగా యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటాడు. మనము ఆయనను వెతికినప్పుడు ఆయన బలమును వెతకాలి. ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, ఆయన మహత్కార్యములు చేసే దేవుడు. కనుక ఆయనను బట్టి మనం ఎదికి ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలను మనం చూడాలి. అందుకని అదే 4వ వచనం 5వ వచనంలో అంటాడు కదా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకుని అంటాడు. కనుక అనేకమైన సూచక్రియలు, అనేకమైన అద్భుతాలు, నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడు, నూతన నిబంధనలో, పాత నిబంధనలో బండను చీల్చి నీళ్లను కురిపించినటువంటి వాడు, నీళ్లను ఇజ్రాయేలు ప్రజలకు అందించినటువంటి వాడు, ఆకాశము తెరచి మన్నాను కురిపించినటువంటి వాడు, సముద్రమును చీల్చి 6 నెలలు నడిపించినటువంటి వాడు. ఇలాగా అనేకమైన అద్భుతాలు, చేదు నీరును మరొక కొమ్ము వేసి తీపు నీరుగా మధురముగా మార్చినటువంటి వాడు. నయోమి అని ఆ మాటకు ఆ యొక్క అర్థం చేదు నీటిని తీపిగా మార్చినటువంటి వాడు, అనేకమైనటువంటి నీటి మీద నడిచినటువంటి వాడు, అనేకమైన అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి వారినే కాదు మనల్ని కూడా అద్భుతాలు చేసి మనలను బలపరిచినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. కనుకని మనము యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదికేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిము నిత్యము వెతకడం అంటే ప్రతిరోజు మందిరానికి వెళ్ళిపోమని అంటలేదు నేను. ప్రతిరోజు
మరి దేవుని యొక్క సన్నిధానంలో కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని ఒక మంచి తరుణాన్ని వెతకాలి, ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉండాలి. దాన్ని క్వైట్ టైం అంటారు. దేవునితో మాట్లాడడం, దేవునితో గడపడం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో మరి నడవడం, ఇవన్నీ కూడా మరి ఆయనతో కలిసి మనము ఉండే ఒక సమయాన్ని, ఈ క్వైట్ టైంను మనం ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ నామమును హెచ్చిస్తూ ఆయన కృపగల హస్తం, ఆయన బలము కలిగిన హస్తాన్ని మనం వెంబడించటం. అందుకని యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి అంటాడు. యెహోవాను ఎలాగైతే మనం వెతకామో ఆయనలో ఉన్న బలాన్ని కూడా మనం వెతకాలి. ఆ బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ రెండు వెతికినప్పుడు ఆయన సన్నిధిలో కాసేపు కూర్చోవడం, ఆయనతో కాసేపు గడపటం, ఆయనతో కాసేపు మాట్లాడడం. ప్రార్థన చేస్తున్నామంటే ఆయనతో కలిసి మాట్లాడడం. ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యం చదవడం. కనుక దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతున్నామో అప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రార్థన చేస్తున్నామో మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటాం. ఇలాగా ఈ సంబంధాన్ని మనం ఎక్కువగా కలిగి ఆ యొక్క బంధాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ యొక్క కలిగిన బంధం దేవుని యొక్క ప్రేమలో మనల్ని నడిపిస్తుంది, ఆయన కృపా బాహుళ్యంలోనికి మనల్ని అందిస్తుంది, ఆయన నిత్య వెలుగులోనికి, నిత్య ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక ఆ గొప్ప కృప, ఆ గొప్ప దయ, ఆ గొప్ప దీవెనలు ఎల్లప్పుడూ మనకు ఉండాలని మనం కోరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం. ప్రార్థనలో దేవుని అడిగినప్పుడు దేవుడు చేయక మానడు, ఇవ్వక మానడు. కనుక ఆ గొప్ప కృప, ఆ గొప్ప దయ, ఆ గొప్ప దీవెనలు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో వెదికి ఫలించేటట్లుగా ఉండటానికి దేవుడు కృప చూపించేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడ, సర్వోన్నతుడా, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలంలో ప్రభా నీవు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను వెదికేవారుగా, హృదయంలో సంతోషించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయనా. నిన్ను వెదికి, నీ బలమును వెదికి, నీ సన్నిధిని వెతకటానికి నిత్యము మమ్మలను తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. ఓ పరిశుద్ధ దేవానికే స్తోత్రాలయ్యా, ప్రేమ కలిగిన దేవానికే స్తోత్రాలయ్యా, కరుణగల రాజానికే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు ప్రార్థన ఆలకించి మాతో మీరుండి ప్రభా, మాలో మీరుండి నీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా హృదయంలో సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ప్రభా ఈ లోకంలో బ్రతికినంత కాలము అటువంటి కృపను మాకు అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. బలహీన సమయంలో బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కదా నాయనా. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నాయనా నీ నామమును కొనియాడడానికి, నీ నామమును స్తుతించడానికి, నీ నామమును హెచ్చించడానికి ప్రభా మమ్మలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నాయన అబ్బా అని పిలిచినప్పుడు మాకు సమీపంగా ఉన్న దేవుడు అని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. సహాయం చేయండి. పుచ్చకాల రామలక్ష్మి కొరకు నీ పాసన కోసం కుమార్తె రాయబోతున్నటువంటి బిఎస్సి నర్సింగ్ ఎగ్జామ్స్ ప్రభా చక్కగా రాసి ప్రభా ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా సుజాతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సుజాతను మీరు జ్ఞాపం చేసుకోండి, సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. భర్త గారిని, విక్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించండి. నీ కృప ఆదీవులు ఆశీర్వాదాలు ప్రభా బడికి వారి కుటుంబానికి అందించి మీరు మహిమ పొందమని, ప్రతిదినము నీ వాక్యాన్ని వింటూ నీ ప్రేమను పంచిపెట్టుకునే ధన్యత వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా మార్తమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. నేను మార్తమ్మను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆమె ప్రార్థనా జీవితంలో మీరు తోడుగుండు సహాయము దయచేయండి. దయగల దేవానికే స్తోత్రమయ్యా, సహాయం చేయండి. అలాగే ప్రభా ఇంజేబుల్ కాసుల్ని ఇండియా క్షేమంగా తోడుకుని వచ్చారు, నీకు స్తోత్రాలు. కుమారుని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపగల హస్తం ప్రభా కుటుంబానికి అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అదే త్రోవల్లో ప్రభా నాయనా నీకు వందనాలు. నాయన సకినేటిపల్లి గ్రామంలో ప్రభు మా యొక్క లాకుపేటలో ఉన్నటువంటి ఆయన ప్రజలందరినీ కూడా క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరుస్తూ నీ కృపగల హస్తం, నీ ప్రేమ కలిగిన హస్తం దయచేసి ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఇంజేటి ధనరాజుని బట్టి నీకు స్తోత్రాలు. ధనరాజు కావాల్సిన మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. అదే త్రోవల్లో ప్రభా
ఆయన ప్రభా కోవిడ్ దేశంలో ఉన్నటువంటి రాపాక జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు. ఆయన అన్నని క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని అడుగుచున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. వదిన ఝాన్సీ వదిన కూడా క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరచండి. కుమారుడు బెన్సన్ బట్టి తన భార్య బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, నీ కృప చూపించండి. రాపాక ఆదం ప్రసాద్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా తన భార్య ప్రభా స్వర్ణలతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను వారి బిడ్డలను కూడా క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరిచి కుమారుని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాడు సుధీర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సుధీర్ని తన భార్యని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అదే త్రోవలు ప్రభా నాయన నేను తమ్ముడు నవీన్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తన భార్య రత్నాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కుమార్తెని బట్టి నీకు స్తోత్రాలు. కుమార్తె ప్రభా నేను మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి నీ కృపలో భద్రపరచండి. కుమారుని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుస్తూ బిడ్డ స్టడీస్లో మీరు తోడుగుంటూ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంజడి బాలరాజు గారిని బట్టి నీకు వందనాలు. వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలు మీరు మనవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని అడుగుచున్నాను. అలాగే టీసీఎఫ్ దోహా ఖతార్లో ఉన్నటువంటి సంఘం కొరకు నీ పాసనకు వస్తున్నాను. నీ కృపాదీవుల్లో ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తూ నీ రెక్కల చాటును భద్రపరుస్తూ నీ కరుణ గల హస్తం ప్రభా వారికి అందిస్తూ నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను ప్రభా. నాయన ఎన్నిక చేయబడుతున్నటువంటి ఆ నూతన ఎలక్షన్ ప్రభా, ఆ యొక్క నూతన నాయన ప్రభా నాయన ఎంసీ వారిని మీరు జ్ఞాపం చేసుకోండి, సహాయం చేయండి. మా సంఘానికి సంఘ ప్రయోజనం కొరకు ఎవరు అయితే అవసరమో వారిని తీర్చిదిద్ది నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ కృప కాపుదల ఎల్లప్పుడూ మా పై నుంచి నడిపించండి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీ ప్రభావము నాయన నీ మహాత్యమును ప్రభావమును ధరించుకునేటట్లుగా నాయన మేము ఉండటానికి సహాయం చేసి నీ కృప చూపించమని నాయన. నీ కృప గల హస్తం, నీ ప్రేమ కలిగిన హస్తం మా సంఘం పైన సంఘ బిడ్డల పైన ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఎందరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ పేరు పేరు చెప్పని దీవించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. లండన్లో ఉన్నటువంటి కుమారుడు ప్రభా వీటన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారితో ఉంటున్నటువంటి ప్రభా తల్లి పద్మగారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి కుమారుని బట్టి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. జనార్దన్ కూడా జ్ఞాపం చేసుకొని నీ కృపలో భద్రపరిచి నీ కృపగల హస్తం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభా నాయన అమెరికాలో ఉన్నటువంటి మా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తమ్ముడు రాజాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లి మౌనికాని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా తన భర్తను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారి డ్యూటీలో మీరు తోడుగుండి సహాయం దయచేయండి. అలాగే నాయన శాలిని బట్టి ప్రభుని బట్టి వారి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని కూడా క్షేమంగా కాపాడండి. కెనడాలో ఉన్నటువంటి ప్రభా అంకుల్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. అదే త్రోవలో ప్రభా జాననిని బట్టి వధుని బట్టి వారి బిడ్డలు మనవలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. వారిని కూడా క్షేమంగా కాపాడి కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. ఆయన గొప్ప రాజానికే స్తోత్రాలయ్యా. సహాయం చేయండి. ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది ప్రభా సహోదరులు ఉన్నారు నాయన. వారందరినీ కూడా క్షేమంగా కాపాడండి. అలాగే ప్రభా జయసుధ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆమె కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి నీ కృప చూపించండి నాయన. నిన్ను నమ్మి ప్రభా అనేకులకు సువార్త చెప్తూ ఉంటుండగా ప్రభా ఆమె సువార్తను మీరు ఆలకించి నేను మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా నేను ఇంకా ప్రభా అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ ప్రభా నా గ్రూపులో ఎవరైతే ఉన్నారో వారందరినీ క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరచండి. యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ని బట్టి నీకు స్తోత్రాలు. అన్నయ్య సంజయరావు అన్నయ్యని బట్టి నీకు స్తోత్రాలు. శేఖరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నవీన్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను అనేక మంది ప్రభా యవనస్తులు ప్రభా తయారవుతూ సేవా పరిచయలు ముందుకు సాగుతున్నారు. వారందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో నేను చేసిన ప్రార్థనను ఆలకించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.